హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి క్రియేటివ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మాభిమానం ఆమెకు పెట్టనినగా. సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్ గా కొనసాగిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటనా ప్రతిభతో ఇటు ఇండస్ట్రీలోను అటు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ముద్ర వేశారు. అటువంటి వారిలో అలనాటి తార జమున గారు ఒకరు. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పాటు జగ్గయ్య వంటి కో యాక్టర్స్ కు జోడీగా నటించి హిట్స్ అందించారు. అంతే ధీరత్వాన్ని రాజకీయంలోనూ అటు కుటుంబంలోనూ ప్రదర్శించారు. జమున గారి బాల్యం, సినీ రాజకీయ ప్రయాణం, తోటి నటులతో ఆమె స్నేహం, అలాగే వివాదాలు, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1936 ఆగస్టు 30న కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున గారు జన్మించారు. ఆమె తండ్రి నిప్పాని శ్రీనివాస్, తల్లి కౌశల్యాదేవి. ఆమె తండ్రి కన్నడ మాట్లాడే మధ్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి కౌశల్యాదేవి గుంటూరులోని వైశ్య కుటుంబంలో పుట్టారు. వీరిది ప్రేమ వివాహం. జమునకు 7 ఏళ్ల వయసు వరకు వారి కుటుంబం హంపీలోనే ఉంది. జమున గారి తండ్రి పసుపు, పొగాకు వ్యాపార రీత్యా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో స్థిరపడ్డారు. జమున గారు తన తల్లి వద్ద సంగీతం, హార్మోనియం వాయించడంలో శిక్షణ పొందారు. ఆమె ప్రైవేటు ట్యూషన్ ద్వారా హైస్కూలు విద్యను పూర్తి చేశారు. జమునకు ఒక సోదరి కూడా ఉంది. జమున అసలు పేరు జానాబాయ్. ఏదైనా నది పేరు వచ్చేలా ఉండాలని జోషులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు. జమున స్కూల్లో చదివే రోజుల్లోనే నాటకాల వైపు ఆకర్షితురాలైంది. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో కిల్జీరాధ్య పతనం అనే నాటక ప్రదర్శన కోసం జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేసి తీసుకెళ్లారు. ఆ నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకంతో పాటు ఇతర నాటకాల్లో కూడా జమున నటించారు. నాటకాల ద్వారా జమునకి మంచి గుర్తింపు లభించింది. తన 14 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు జమున. మా భూమి నాటకంలో నటించిన సమయంలో జమునను చూసిన డాక్టర్ గరికపాటి రాజారావు గారు జమునకు సినిమా అవకాశాన్ని ఇచ్చారు. 1952లో విడుదలైన పుట్టిల్లు సినిమాలో నటించారు జమున. నాటకాల్లో నటించిన అనుభవంతో జమున గారు సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా తనకి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దాదాపు 198 సినిమాల్లో నటించారు. దక్షిణాది భాషలన్నిటితో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ మెరిశారు జమున. ఆమె నటించిన సూపర్ హిట్ మూవీస్ బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబ కావలి కథ, గుండమ్మ కథ, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, లేత మనసులు, చదరంగం వంటి హిట్ చిత్రాలతో మెప్పించారు జమున గారు. తొలి చిత్రం పుట్టిల్లులో నటించే అవకాశం వచ్చినా ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కానీ జమున గారు మాత్రం రాజారావుని గురువుగా భావించి ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తర్వాత ఆయనకు తెలియకుండా ప్రతి నెల సరుకులు పంపించి ఆయన రుణం తీర్చుకున్నారు. రాజారావు గారు మరణించిన తర్వాత ఆయన భార్యకు మద్రాసులో 1,00,000 రూపాయలతో ఒక భవనాన్ని అప్పట్లో కొనిచ్చారు. జమున గారు మాటలు కఠినంగా ఉన్న మనస్సు వెన్నెల జమున తీరు ఉంటుంది. జమున గారు మహానటి సావిత్రి స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చారు. సావిత్రిని జమున ఎంతో ప్రేమతో అక్క అని పిలిచేది. వీరిద్దరూ రియల్ గానే కాదు, రీల్ లో కూడా మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి గుర్తుండిపోయే చిత్రాల్లో అక్కా చెల్లెళ్ల పాత్రలో నటించి మెప్పించారు. సావిత్రి గారు జమునకు నటనలో మెలకువలు నేర్పేవారు. అలాగే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో కూడా నేర్పేవారని ఆమె ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరికి తల్లిగా సూర్యకాంతం గారు మంచి చెడ్డలు చెప్పేవారు. ప్రత్యేకంగా సూర్యకాంతం గారు ఇంటి దగ్గర నుండి వండి తెచ్చిన వంటకాల్ని ఈ అక్కా చెల్లెళ్ళు ఎంతో ఇష్టంగా తినేవారు. దాదాపు అప్పుడు నటించే సినిమాల్లో తరచూ కలుసుకోవడం, తోటి నటిగా ఒకరంటే ఒకరికి అభిమానం ఉండడం, జమున పెళ్లిలో సావిత్రి గారే స్వయంగా జమునకి పూల జడ అల్లివ్వడం, అలా వారి ప్రయాణం ఒక మంచి బంధంగా బలపడింది. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో జమున సత్యభామగా నటించి మెప్పించారు. సత్యభామ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు జమున. ఇప్పటికీ సత్యభామ అంటే జమున తప్ప మరెవ్వరూ నటించలేరు అన్నట్టుగా ఆమె నటన ఉంటుంది. మంగమ్మ శబదం చిత్రంలో కూడా జమున నటన ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల డ్యూయల్ రోల్ ను నటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి తల్లిగా, భార్యగా నటించి జమున నటన
నటనకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇల్లరికం సినిమా సమయంలో అక్కినేని నాగేశ్వరరావుకి జమునకి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల వల్ల 6-7 సంవత్సరాల పాటు జమున ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో జతకట్టలేదు. ఆ సమయంలో ఆమె ఎక్కువగా హరినాథ్ కి జోడీగా నటించారు. హరినాథ్, జమున జంటగా నాది ఆడజన్మే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్. ఈ చిత్రం టైటిల్ కి తగ్గట్టే జమున నటన చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో విభేదాల వల్ల గుండమ్మ కథ చిత్రంలో జమున నటించటానికి ఒప్పుకోలేదు. తర్వాత చక్రపాణి, నాగిరెడ్డి గారు కలిసి జమునను ఈ చిత్రంలో నటించడానికి ఒప్పించారు. ఆ తర్వాత వారితో ఎలాంటి విభేదాలు లేవని జమున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితోనే జమున రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాల పరంగా ఎన్టీఆర్ ని ఎంతో అభిమానించే జమున రాజకీయాల్లో మాత్రం ఆయన్ని విభేదించారు. ఎన్టీఆర్ గారు అధికారంలోకి రాగానే సాంస్కృతిక శాఖను ఆయన రద్దు చేశారు. దీంతో జమున ఎన్టీఆర్ ని తీవ్రంగా విమర్శించారు. 1983లో కాంగ్రెస్ టికెట్ పై మంగళగిరి శాసనసభకు ఆమె పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1989లో జమున గారు రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాలంలో జమున గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్ ని విమర్శించిన నిజ జీవితంలో ఎంతో గౌరవించేవారు. ఇక జమున గారి వ్యక్తిగత విషయానికి వస్తే 1965లో జూలూరి రమణారావుని వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈ జంటకు 2 సంతానం. కుమారుడు వంశీకృష్ణ, కూతురు శ్రవంతి. జమున గారు తమ పిల్లల్ని సినిమాల్లోకి వెళ్లమని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. వారు వారికి నచ్చిన వృత్తిలో స్థిరపడ్డారు. కుమారుడు వంశీ శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ లోని శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో మీడియా అధ్యయనాల ప్రొఫెసర్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తుంటే కుమార్తె శ్రవంతి పెయింటర్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. జమున గారు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సినిమా థియేటర్కు యజమాని. తన తోటి నటులు అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు పోషిస్తున్నారు. నేనెప్పుడు అలా చేయాలని అనుకోలేదు. నాకు వస్తున్న పాత్రలు మారడంతో నటించడం మానేశాను. అందాల తార, అందమైన తారగా నా గ్లామర్ గుర్తుండిపోవాలని కోరుకున్నాను. ఇన్నేళ్లుగా నేను ఆన్ స్క్రీన్ పై గ్లామర్ గా కనిపించాను. నా నటనతో పాటు ఆ ఇమేజ్ అలా ఉంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. జమున గారు తెలుగు కళాకారుల సంఘాన్ని స్థాపించి దానిని దాదాపు 25 ఏళ్ల పాటు సామాజిక సేవలందించారు. జమున గారికి మూగజీవులంటే ఎంతో ఇష్టం అని చాలా మందికి తెలుసు. ఆమె ఎక్కువగా తన ఇంట్లో కుక్కల్ని పెంచుకునేవారు. జమున బంజారా హిల్స్ లో నివాసం ఉండేవారు. ఎవరైనా జమున ఇంటికి వెళ్లాలంటే చాలా భయపడేవారు. కుక్కలు కరుస్తాయేమోనని భయం ఉండేది. కానీ వెళ్లిన తర్వాత అవి ఎంతో స్నేహంగా ఉండేవి. జమున చనిపోయే వరకు కూడా మూగజీవుల్ని పెంచుతూనే ఉన్నారు. బయటికి ఎంతో గంభీరంగా కనిపించిన ఎంతో సున్నిత మనస్కురాలు జమున. తెలుగు సినిమా రంగంలో ఆమె చేసిన సేవలకి గుర్తుగా కొన్ని అవార్డులు కూడా దక్కాయి. 1964లో తెలుగులో మూగ మనసులు చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. రీమేక్ అయ్యి 1968లో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. 2008 ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్సల్టెన్సీ హాల్లో జరిగిన సాక్షి మీడియా 2019-20 సంవత్సరానికి గాను ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది. తన 89వ ఏట వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న హైదరాబాద్లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్